హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు వీడియో అయితే మనము అంకాల పరమేశ్వరి అమ్మవారికి శివరాత్రి మరుసటి రోజు మాఘబహుళ అమావాస్య పూజ అనేది జరిపించడం జరిగింది కదండి. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా మంచి వీడియో, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏమిటంటే అమావాస్య తర్వాత 8 రోజులకు మనము మరపూజ అని అంటారనమాట. సో ఆ మరపూజ చేస్తున్నాము. అందుకోసం గాను నేను 5 కేజీల వైట్ రైస్, ఇంకా 6 కేజీల చికెన్ చేశాను. ఇంకా వాటితో పాటు నెత్తాళ్ళు, తర్వాత కోడిగుడ్లు కూడా ఉడకపెట్టి అయితే పెట్టానన్నమాట. నెత్తాళ్ళు పులుసు అనేది చేశానండి. కుంభ పూజకు గాను ఏ వంటకాలు అయితే చేశాను అనేసి చెప్పాను కదా. ఇప్పుడైతే ఇక్కడ వేపులకారి అమ్మవారిని అయితే అభిషేకం చేసి అమ్మవారికి ఇలా సింపుల్గా అయితే చీర కట్టి ఇక్కడైతే ఫేస్ అనేది తీర్చలేదన్నమాట. నార్మల్గానే బొట్టు అయితే పెట్టి పూలు అంతా పెట్టేసి అమ్మవారికి చీర అనేది కట్టి పెట్టారు. ఇప్పుడు మనము లోపల అమ్మవారి యొక్క మూల విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకునేదానికి వెళ్దాము. ముందుగా ఇక్కడ మనకు పోతులరాజు స్వామివారు అయితే దర్శనమిస్తారు. అమ్మవారి ఎదురుగా అయితే ఉంటుంది ఈ విగ్రహము. తర్వాత లోపల పంచలోహ విగ్రహం అయితే అమ్మవారి యొక్క ఆలయంలో మండపంలోని కుడివైపు భాగంలో మనకు అమ్మవారు దర్శనం అయితే ఇస్తారనమాట. ఈ విధంగా అమ్మవారికి ఇలా సింపుల్గా అయితే కొత్త చీరేనండి ఇది కట్టి పువ్వులు ఇంకా వేపాకు మాలతో అలంకారం అయితే చేశాము. ఇక్కడైతే మనము అమ్మవారి యొక్క మూల విగ్రహం దర్శనం అయితే చేసుకున్నాము. మార్నింగే అభిషేకం అనేది చేశారు, బట్ అయితే నేను ఆ టైంలో వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. ఇక్కడైతే అమ్మవారి యొక్క ఫస్ట్ టైం పెట్టినటువంటి శిల అన్నమాట. ఇక్కడ అమ్మవారి యొక్క శిరస్సు భాగము పంచలోహంతో చేసినటువంటి శిరస్సు భాగము. ఇక్కడైతే అమ్మవారి యొక్క మూల విగ్రహం అన్నమాట. ఇది చూడండి ఎంత బాగా అమ్మవారు కుంకుమతోటి మనకు పెదాలు అనేది తీర్చారనమాట. అమ్మవారు నవ్వుతున్నట్టు అంటే దృశ్యమే కనిపిస్తుంది మనకు. ఇలా అయితే అమ్మవారికి సింపుల్గా చామంతి ఇంకా పన్నీర్ ఆకుతోటి ఇంకా రోజాలతోటి స్టెప్ మాల అనమాట ఇది వేసి అలంకారం అయితే సింపుల్గా చేశాము. ఇక్కడైతే అమ్మవారి యొక్క కుంభ పూజకు అనేసి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ చూసిన వారికైతే చాలా బాగా తెలుసండి మనము కుంభం వేసేదానికి ఎటువంటి పద్ధతి అనేది యూజ్ చేస్తాము అనేసి, ఏ విధంగా కుంభం అనేది వేస్తాము అనేసి. బట్ అయితే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వారికైతే మళ్ళీ ఇంకొకసారి అయితే నేను తెలియజేస్తాను. ఫస్ట్ అయితే నేలను నీట్గా పసుపు నీళ్ళతోటి క్లీన్ చేసుకుంటాము. ఆ తర్వాత పసుపుతోటి ఇలా 4 వైపులా శూలాలు అనేది వేసి దానిపైన మధ్యలో వేపాకు అనేది వేస్తాము. ఆ తర్వాత 4 చోట్ల మనము కుంకుమ అనేది వేసి దానిపైన ఈ విధంగా అరిటాకులు అనేది 3 లేదా 5 అంటే మనకు సైజ్ బట్టి మనమైతే అక్కడ అమ్మవారి కుంభం వేసుకోవడానికి వీలుగా ఇలా అరిటాకులను అయితే వేస్తామన్నమాట. అరిటాకులు దొరకని వాళ్ళైతే అంటే ఈ కాలం ఇప్పుడైతే మనకు అరిటాకులు అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రతి చోట. ఒకవేళ దొరకలేదు అని అంటే ఈ విస్తరాకులు కూడా యూజ్ చేస్తాము.
ఇక్కడైతే అమ్మవారి కుంభపూజకు గాను చేసినటువంటి అన్ని పదార్థాలను అయితే తీసుకొని వచ్చి పెట్టామన్నమాట. సో వాటిని ఏది మర్చిపోకుండా అమ్మవారి కోసం ఏమైతే చేస్తామో ఆ ప్రతి ఒక్క పదార్థాన్ని అయితే ఇక్కడికైతే వంటకాన్ని తెచ్చిపెట్టి అమ్మవారికి కుంభం అనేది వేయడం జరుగుతుంది. మొదటగా కుంభంకు రైస్ అనేది ఫస్ట్ అయితే వేస్తాము. మనము తలిగ వేసేది డిఫరెంట్గా ఉంటుంది, కుంభం అనేది డిఫరెంట్గా ఉంటుంది. తలిగ అనేది మనం కొద్దిగా వేస్తాము. కుంభం అంటేనే పెద్దగా, అంటే చాలా ఎక్కువగా వేయాలి అనే అర్థం వస్తుందన్నమాట కుంభము అంటేనే. సో అందుకు గాను ఇక్కడ రైస్ అనేది నేను 5 kgs చేశానని చెప్పాను కదా, సుమారు ఒక 2 kgs రైస్ అగట్లు వేస్తామన్నమాట. ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా అంతే. 2 kilos అట్లా రైస్ అనేది కుంభానికి వేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి చేసినటువంటి పదార్థాలు అన్నింటినీ కుంభానికి పైన అయితే కొద్దిగా ఎక్కువగానే వేస్తాము. ఈ విధంగా అయితే కుంభంకి చేసినటువంటి పదార్థాలన్నీ అమ్మవారికి అక్కడ కుంభం వేసి, ఆ తర్వాత పూలు ఇంకా ఒక్క ఆకు అంటే పండ్లు అనేది పెట్టి 4 వైపులా ఈ విధంగా అయితే మనము కర్పూరం అనేది పెట్టి అమ్మవారికి పూజ జరిపించాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూద్దామండి.
సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. అయితే మాఘబహుళ అమావాస్య తర్వాత 8 రోజులకు మరపూజ అనేది జరిపించాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్ కూడా చేయండి, మంచి కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు మన నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వాటిని అయితే ఓపెన్ చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.